ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చాలా బాగుంది కదండి. చాలా సింపుల్గా కూడా కుట్టుకోవచ్చు అని నేనైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. కటింగ్ వీడియో అయితే పెట్టలేదండి, డైరెక్ట్ మీకు ఇందులోనే చూపించేస్తాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా. అండ్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తి వీడియో అయితే మీకు క్లారిటీగా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఎంత బాగుంది చూడండి. ఫస్ట్ మనం కల్లీలు వేసినాము, తర్వాత క్యాన్వాస్ వేసి నెక్ని తిప్పుకున్నాము, తర్వాత మనం లేస్ని యాడ్ చేసి పిన్స్ అయితే స్టోన్స్ అయితే పెట్టి డిజైన్ని క్లియర్ చేసేసామన్నమాట. నెక్ డీప్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. దీని వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ విడ్త్. అండ్ దీనికి నేను కొద్దిగా షేప్స్ అయితే ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ రౌండ్ నెక్ అనుకున్నాను, రౌండ్ షేప్స్ అయితే అనుకున్నాను అనమాట. అక్కడ నేను స్క్వేర్ మామూలుగా స్టార్స్ టైప్లో కుట్టాను కదండి, అది ఎందుకు కుట్టాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే నేను తర్వాత చెప్తానండి. ఫస్ట్ రౌండే చేసుకున్నాను అనమాట. బట్ వాళ్ళు లేస్ కావాలి అన్నారు కంపల్సరీగా. లేస్ కావాలి అంటే మీరు తీసుకోండి, నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు అనేసి చెప్పాను అనమాట. అప్పటికప్పుడు నా దగ్గర లేదనమాట, బయటికి వెళ్ళి తేవాలి. నాకు అంత టైం లేక మీరే తీసుకొచ్చుకోండి, నేను స్టిచ్చింగ్ చేసిస్తాను అనేసి చెప్పాను. అది వాళ్ళకు స్టోన్ లేస్ వచ్చేసి చాలా బాగా నచ్చిందంట. అది కొద్దిగా నాకు వెడల్పుగా వచ్చేసిందనమాట. వెడల్పుగా ఉందండి లేస్ అయితే, సుమారుగా ఒక 1/2 ఇంచ్ వరకు ఉందన్నమాట. అది మనము రౌండ్ షేప్కి పెట్టలేమన్నమాట, ఎందుకంటే వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము అది మామూలుగా స్టిచ్చింగ్ చేయలేమన్నమాట. రౌండ్గా తిరగదు, ఎందుకంటే ఇక్కడ మనము ఏమంటాము కర్వ్ షేప్ ఇచ్చాము కదా, దానివల్ల రౌండ్ అనేది తిరగదనమాట. పోనీలేండి, నేను ఇంకో పని చేస్తాను దానికి, ఇక్కడ స్టార్ షేప్లో వచ్చేస్తాను బాగుంటుంది అనేసి చెప్పానమాట. సరే అనేసి తను ఒప్పుకున్నారండి. ఒప్పుకున్న తర్వాత నేనైతే స్టిచ్చింగ్ కంప్లీట్ చేశాను. ఈ క్యాన్వాస్ కటింగ్ చేసిన దానికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను అనమాట, క్లాత్ అడ్జస్ట్ చేసి. ఎందుకంటే నాకు అంత వెడల్పు క్లాత్ అయితే లేదనమాట. దానికి నేను ఫెవిగ్లూ తోటి అటాచ్ చేసేస్తున్నాను. ఐరన్ కూడా చేసుకోవచ్చండి, నేనైతే ఎక్కువ శాతం ఫెవిగ్లూతోనే అటాచ్ చేసేసి ఐరన్ చేయను అనమాట. జస్ట్ ట్యాప్ చేసి ఒక 5 నిమిషాలు ఆరబెట్టేస్తాను, అది మనకు అటాచ్ అనేది అయిపోతుందన్నమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మనము మళ్ళీ ఏదో చేయాలి అనేసి ఏమి ఉండదన్నమాట. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మనము ఫోల్డింగ్ చేసుకోవాలి కాబట్టి. అంతే. నా వాయిస్ అయితే బాగాలేదండి, హెల్త్ బాగాలేక నేను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోయి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదన్నమాట. చాలా రోజులు అయిపోయింది పోస్ట్ చేసి కూడా. అండ్ ఈరోజు ఎలాగైనా ఇవ్వాలి అనేసి అనుకున్నాను, అందుకే డిజైనర్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను అనమాట. మామూలుగా చాలా బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేశానండి, అది నేను వీడియో చూపించడానికి కుదరలేదన్నమాట. అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను కాబట్టి వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదన్నమాట. అండ్ వీడియో కూడా తీయలేదండి, జస్ట్ అయిపోయిన వీడియోస్ అంటే బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తారు కదా, ఆ బ్లౌజ్ అయితే అలా చూపించానే కానీ ఇలా నా దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ అంటే కుట్టిన తర్వాత చూపించిన బ్లౌజెసే ఉన్నాయండి ఇప్పటికైతే. అండ్ వీడియో అయితే తీయలేదన్నమాట. ఇదైతే డిజైన్ కాబట్టి, నార్మల్ కాకుండా డిజైన్ ఉంది కాబట్టి కొంచెం మీరు కూడా నేర్చుకుంటారు అనేసి ఈ విధంగా వీడియో అయితే తీసానమాట. కొన్ని వీడియోస్ అయితే తీసి పెట్టానండి, అవి నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయాను. ఇప్పుడు కూడా నా వాయిస్ అయితే బాగాలేదన్నమాట, చాలా నర్వస్గా ఉంది, లోపల నాకు ఈచింగ్గా కూడా ఉందన్నమాట. అలా ఉండి చెప్పలేకపోతున్నానండి, ఏమనుకోవద్దండి. వాయిస్ మీద ధ్యాస వదిలేసి మనం వీడియో అయితే చూడండి. ఇలా మనము ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టుకున్నాం కదా, దాన్ని చుట్టూరు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట నీట్గా. కొన్ని కట్స్ ఇవ్వండి, రౌండ్ తిరుగుతుంది కదా అటు సైడ్కి, మనకు కొన్ని కట్స్ అయితే ఇచ్చేస్తే అవి రౌండ్గా అనేది తిరిగిపోతుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనము నెక్ అనేది అటాచ్ అనేది చేసుకోవాలన్నమాట. చాలా నీట్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అస్సలు మిస్ చేసుకోవద్దండి, చాలా బాగుంది. వీడియో మొత్తం చూస్తే కనుక మీకే అర్థమవుతుంది. అండ్ దీనికి మనము లైనింగ్ తోటి అటాచ్ చేసుకోవాలి దీన్ని కూడా, ఎందుకంటే మనము పై భాగంలో వేస్తున్నాం కాబట్టి లైనింగ్ అనేది ఇలా వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే మనము స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఫెవిగ్లూతో అటాచ్ చేసి మళ్ళీ అది ఆరిపోయిన తర్వాత చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది అనేసి స్టిచ్చింగ్ కూడా చేసేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడం వల్ల కూడా మనకు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. నాకైతే ఫెవిగ్లూతో చేయడం కంటే ఇలా స్టిచ్చింగ్ చేయడమే ఈజీగా అనిపిస్తుంది అనమాట. బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి అయితే చాలా పెద్దగా ఉంటాయి కదండి, డ్రెస్సెస్కి ఫెవిగ్లూతో అయితే కంపల్సరీగా స్టిచ్చింగ్ చేస్తాను. ఇలా అయితే బ్లౌజ్కి అయితే నేను 80% అయితే
70-80% అయితే నేను స్టిచ్చింగే చేసేస్తాననమాట. ఫెవిగ్లూ పెట్టడం, మళ్ళీ మనము అటాచ్ చేయడం, కుట్టడం చాలా కష్టంగా అవుతుంది. ఎందుకంటే ఒకరి మా కింద ఉంటే గనుక వాళ్ళు చేసిస్తుంటే మనం స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. బట్ మనమే చేయాలి, ఇది కూడా మనమే చేయాలి, అది కూడా చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందన్నమాట. అందుకే నాకైతే ఈజీగా అనిపిస్తుంది స్టిచ్చింగ్ చేయడం. బ్లౌజ్ అయితే చాలా ఫాస్ట్గా కుట్టేస్తానండి. నేను ఎందుకు అంటారేమో, బ్లౌజెస్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఎక్కువ శాతం నేను బ్లౌజెసే కుట్టాను. డ్రెస్సెస్ అయితే చాలా తక్కువ అనమాట. కానీ డ్రెస్సెస్ కూడా కుడతానండి ఎక్కువగా. నా డ్రెస్సెసే ఎక్కువగా కుడతానమాట. వేరే వాళ్ళవి చాలా తక్కువ అనమాట. బ్లౌజెస్ ఎక్కువ వేరే వాళ్ళవి. ఇలా నేను ఇంటి దగ్గర ఉంటూనే రోజుకి ఒక 200 అయినా సంపాదించుకుంటాను. అంటే ఒక బ్లౌజ్ కుడితే నాకు ఒక 250 రూపీస్ అయితే వస్తుందన్నమాట. అలా నేను కష్టపడితే డైలీ 250 అంటే కూడా మీరే లెక్క వేసుకోండి నెలకి ఎంత వస్తుంది అనేసి. మనం ఏం కష్టపడేది ఏమి ఉండదు కదండి. జస్ట్ మనము ఒక 10 మినిట్స్ కటింగ్ కోసం, ఒక 10 మినిట్స్ హెమ్మింగ్ కాజాల కోసం, ఒక 10 మినిట్స్ వచ్చేసి ఒక 1 అవర్ వచ్చేసి స్టిచ్చింగ్కి పెట్టేస్తే అంటే ఒక 2 అవర్స్ పెట్టుకోండి ఖచ్చితంగా. 2 అవర్స్ పెట్టుకుంటే మనకు ఈజీగా 250 అనేది మన చేతుల్లో అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మా బ్రదర్ మ్యారేజ్ ఉందన్నమాట. తన మ్యారేజ్కి నేనైతే సగానికి సగం ఖర్చులు, నా ఖర్చులు నేనే చేసుకున్నానమాట. మా వారి మీద అస్సలు డిపెండ్ అవ్వకుండా నేనే తీసుకున్నాను. ప్రతి ఒక్కటి అండి, నేను ఏమేమి కావాలో అన్నీ నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నవి కానీ, వైవి స్ట్రీట్కి వెళ్ళి తెచ్చినవి కానీ అన్నీ సగానికి సగం నా అమౌంట్తోనే తెచ్చుకున్నానండి. జస్ట్ మన హస్బెండ్తో కొద్దిపాటి డబ్బులే అడిగానమాట. బట్ నేను అది కూడా అడిగేదాన్ని కాదు. పిల్లలకి కూడా చేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఖర్చులు వస్తాయి ఎక్కువగా కదా, తన మీద డిపెండ్ అవ్వకుండా నా పనినైతే నేను చేసుకున్నాను. నాకు సేవ్ చేసుకున్న అమౌంట్ అయితే నేను తెచ్చుకున్నాను అనమాట. మొత్తం పెళ్ళి మ్యారేజ్కి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకున్నాను అనమాట. చాలా చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ చూడండి, ఇలా మనము కంప్లీట్గా అది అటాచ్ చేసిన ప్యాచింగ్ అటాచ్ చేసాం కదా, దానికోసం అయితే పక్కనైతే పెట్టేసాము. ఇంకా దీన్ని కొద్దిగా చిన్న చిన్న ప్లేట్స్ అయితే వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి పీసెస్ అయితే. ఇలా పీసెస్ చేసుకున్న తర్వాత మనము దీనికి రౌండ్గా చుట్టుకోవాలండి. ఇదైతే నాకు ఫస్ట్ చుట్టుకోలేదు, చాలా కష్టంగా అనిపించిందండి. ఎందుకు చుట్టలేదు అంటే కనుక, ఇది షైనింగ్ క్లాత్ ఉంది కదా, చాలా అంటే చాలా జారిపోతుందండి. అస్సలు ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను ఈ క్లాత్స్ వేయడానికి. ఒక గంట అయితే పడ్డాయండి జస్ట్ మనకు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి. నార్మల్ క్లాత్ అయితే మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ వచ్చేసి మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నార్మల్ బ్లౌజెస్కి కాటన్ అయినా వచ్చేస్తుంది, అలాగే మనకు క్రేప్ అయినా వచ్చేస్తుంది, అలాగే మనకు జార్జెట్ అయినా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా చూడండి, ఇలా మనము త్రికోణం అంటే కోన దగ్గర నుంచి మనం ఫ్రిల్స్ అనేది ఇలా చుట్టుకుంటూ రావాలన్నమాట. చుట్టేస్తూ ఒక్కొక్కటి రావట్లేదండి, బెజార్ అయిపోయింది నాకైతే. అదొక్కటే నాకు ప్రాబ్లంగా అనిపించింది, కానీ మిగతాదన్నీ వచ్చేసాయి అనమాట. ఇది కొంచెం చూసారా, రౌండ్గా కొద్దిగా వచ్చిన తర్వాత మనము తిరగ తిప్పేసుకోవాలి, అంటే అక్కడికి ఫుల్ లెంగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, ఇంకోసారి చూపిస్తాను. ఈ విధంగా చేయడం వల్ల ఒకవేళ మీకు కనిపించడం లేదు, అర్థం కావడం లేదు అంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ ఇంకొకసారి రిటర్న్ చూస్తే కనుక మీకే అర్థమైపోతుంది. తర్వాత మనం సెంటర్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనేది గ్యాప్ వదులుతూ నేను ఆ కల్లీలు పెడతాను అనేసి అనుకున్నాను. నాకైతే సుమారుగా అటు సైడ్ ఒక 12, ఇటు సైడ్ ఒక 12, 24, 30 వరకు పట్టాయి అన్నమాట. నేను అవన్నీ లెక్క పెట్టలేదండి, అందాజుగా పెట్టేశాను అనమాట. క్లాత్ అయితే చాలా తక్కువగా ఉండింది, ఎందుకంటే నెక్ దగ్గర తీసిన క్లాత్, అలాగే మనము సైడ్లో కొద్దిగా తీసుకున్న క్లాత్, అదంతా నేను తీసుకుంది. ఇది ఫ్రిల్స్ ఇలా అయితే వేసుకున్నాను అనమాట. ఇలా మనము సగానికి పెట్టుకొని ఈ కల్లీలు అయితే ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ మనం పైకి కూడా ఒక 1 ఇంచ్ అనేది వదిలేసుకోవాలి. ఎందుకంటే హాఫ్ ఇంచ్ వచ్చేసి మనకు షోల్డర్ స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకొక హాఫ్ ఇంచ్ వచ్చేసి కిందికి, అంటే మనకు కొద్దిగా కిందికి కనిపిస్తే బాగుంటుంది కల్లి అనేది. లోపలికి అంటే అటాచ్ చేసిన దగ్గర కనిపించాలంటే చాలా బాగుండదనమాట. అందుకోసం ఒక 1 ఇంచ్ అయితే వదిలేసాను అక్కడికి అయితే. ఈ విధంగా వేసిన తర్వాత టిక్ మార్కింగ్ వేసుకున్న తర్వాత నేనైతే ఇవన్నీ సపరేట్ చేస్తున్నానండి. ఇలా అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అన్నీ ఒకే చోట ఉంటాయన్నమాట. తర్వాత మనం కావాలంటే కటింగ్ చేసుకోవచ్చు, లేదంటే అది మనం దగ్గర దగ్గర కుట్టాలంటే ఇది అలాగే పెట్టేసి కుట్టేయచ్చు. మనం దూరం దూరం పెడుతున్నాం కాబట్టి నేనైతే కొద్దిగా అది రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. రిమూవ్ చేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి,
అది కూడా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను అనమాట. లేదు ఇప్పుడు కటింగ్ చేయలేం లేదు. సారీ అండి. నేను ఈ వీడియో తీసి చాలా రోజులైంది. అందుకే నాకు కొద్దిగా గుర్తుకు లేదనమాట. ఈ విధంగా పెట్టుకుంటూ వస్తున్నాననమాట. అంటే మనము హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలాం కదండీ కుట్టు కోసం. ఆ హాఫ్ ఇంచ్ వరకు మనము ఇదైతే కుడుతున్నామనమాట. ఇక్కడికి చూడండి ఎంత నీట్‌గా మనము స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తానండి రౌండ్‌గా. ఇలాంటి డిజైన్స్ ఏమన్నా కావాలి అంటే గనక మీరు మన ఛానల్‌ని ఫాలో చేసుకోండి. అండ్ చాలా సింపుల్‌గా కూడా చూపిస్తాను. ఈ క్లాత్ కాబట్టి నాకది కొంచెం విసుగు అనిపించింది గానీ, వేరే క్లాత్స్ అయితే ఈ ఫ్రిల్స్ అయితే చాలా బావుంటుందండి. డిజైన్ అయితే సూపర్‌గా ఉంటుంది. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ డిజైన్ చూసి చాలా బావుంది. నాకైతే నచ్చేసింది అనేసి చెప్పారనమాట. ఈ డిజైన్‌కి ఎంత అమౌంట్ తీసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు. ఆ టైంలో మీరెంత తీసుకోవచ్చు అనేది ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే తీసుకున్నాను. కానీ కామెంట్‌లో ఒకసారి మీరు సజెస్ట్ చేయండి. ఎంత తీసుకోవచ్చు ఈ డిజైన్‌కి అనేసి. నేనైతే ఇంత అని చెప్తాను తర్వాత. ఎంత తీసుకున్నాను అనేది చెప్తాననమాట. షార్ట్ వీడియోలో చెప్తానండి. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా! కల్లీలన్నీ ఈ విధంగా పెట్టుకుంటూ నేనైతే ఎండ్ చేస్తున్నానండి. ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ మనము ఆ పైపింగ్ అనేది రావాలన్నమాట. పైపింగ్ కోసం మనం క్లాత్ అనేది చాలా సన్నగా కటింగ్ చేసుకోవాలి ఆపోజిట్ సైడ్‌లో. అలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము పైపింగ్ అనేది వేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్‌తో ఉంటుంది. దీనికి ఇన్విజిబుల్ వేయలేమండి. ఎందుకంటే డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఇన్విజిబుల్ అనేది మనకు పనికిరాదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనము ఇక్కడ చూడండి మనము కట్ అయితే చేస్తున్నాను. నెక్ అనేది మనకు నీట్‌గా ఎంతవరకు కావాలో అంతవరకు క్లాత్ అనేది వేస్ట్ కాకుండా కటింగ్ అయితే చేసేసాను. ఈ విధంగా కటింగ్ అయితే చేసేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట. ఇప్పటికైతే ఇలా వచ్చింది. ఫస్ట్ నా దగ్గర ఉన్న లేస్ అయితే చూసానండి. ఇది మెహందీ కలర్ కాదనమాట. జస్ట్ లైట్ గ్రీన్ టైప్‌లో ఉంది. అది కుడదామంటే తను వద్దని చెప్పిందనమాట. తర్వాత మనము బ్లౌజ్ పీస్ కాకుండా శారీ క్లాత్ ఉంది కదండి, దానితోటి పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అంటే వన్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ తీసుకుని క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం అంటే ఒక సైడ్ నుంచి కుట్టేశాను అనమాట. దానిని ఈ విధంగా మనము ఆపోజిట్ సైడ్లో అంటే వెనక భాగం పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనము అటు సైడ్కి తిప్పితే మనకు పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇది కొద్దిగా సన్నగా అయితే రాదండి, అంత సన్నగా రాదు. ఎందుకంటే అక్కడ మనము ఫ్రిల్స్ అవి కల్లీలు పెట్టాం కదా, ఆ కల్లీలు ఉంటాయి, లైనింగ్ ఉంటుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు ప్యాచ్ వేసాం కదండి బ్లౌజ్ పీస్ది, ఆ ప్యాచ్ ఉంటుంది. దానికోసం మనకు అక్కడ హెవీగా ఎత్తుకొని ఉంటుందన్నమాట. అందుకు అక్కడ మనకు సన్న పైపింగ్ అయితే అస్సలు రాదనమాట. కొంచెం వెడల్పే వస్తుంది, పర్లేదు, అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. అయినా కూడా అడ్జస్ట్ చేయొచ్చు. ఇలా మనము ఈ విధంగా స్టిచ్చింగ్ దాని మీద అంటే ఇక్కడికే వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దానికి నేను థ్రెడ్ అనేది మార్చుకున్నానండి. ఎందుకంటే అక్కడ పింక్ కలరే ఉంది కాబట్టి పింక్ కలర్ వేయాలి అనేసి అనుకున్నాను. అందుకనేసి అక్కడ పింక్ వేసి నేను నీట్గా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఈ విధంగా పైపింగ్ మీదనే రావాలండి. ఆ గడ్డలాగా కనిపిస్తుంది, ఆ గడ్డ మీదే వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సన్నగా పెట్టుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత వాళ్ళు లేస్ అయితే తీసుకొని వచ్చారండి. ఆ లేస్ని నేను ఎంత అడ్జస్ట్ చేశానో నాకే తెలుసు. ఎందుకంటే రౌండ్ కటింగ్ చేసి మనం మళ్ళీ స్టార్ లాగా తిప్పడం అంటే చాలా కష్టం అనమాట. క్లాత్ ఒక్కొక్క చోట కనిపించేస్తుంది. అలా లేకుండా అడ్జస్ట్ చేస్తూ స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఈ బ్లౌజ్కి కొద్దిగా నేను కష్టపడ్డాను అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇది చాలా సింపుల్ డిజైను, బట్ నాకైతే కష్టంగా అనిపించింది. ఎందుకో తెలీదు, జస్ట్ జారిపోతుందండి క్లాత్ అయితే. పట్టులోనే జారిపోతుంది అనమాట క్లాత్ అయితే. ఆ విధంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలా కష్టంగా స్టిచ్చింగ్ చేశాను. అండ్ వీడియో అయితే చాలా బాగుంది కదా, పూర్తిగా చూడండి. స్టార్ లాగా ఎలా తిప్పాను అనేది కూడా కనిపిస్తుంది. కొత్తగా మనకు హైప్ అనేది వచ్చింది కదా, ఆ హైప్ అనేది ఇచ్చి మనకు సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా ముందుకు సాగుతానన్నమాట. చాలా వరకు నా వీడియోస్ అయితే డల్గా అయిపోయాయండి. వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను అనమాట. ఇక్కడ నేను పైపింగ్ అనేది వేసేసాను అనమాట. తర్వాత లేస్ అయితే తీసుకున్నాను. ఆ లేస్ తీసుకొని నేను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఫస్ట్ ఐడియా చేసుకున్నాను. ఇలా
పెట్టి స్టిచ్చింగ్ చేయాలి అనేసి అనుకున్నాను అనమాట. ఇక్కడ అయితే నేను ఫస్ట్ నార్మల్గానే స్టిచ్చింగ్ చేయాలి అనుకున్నాను, బట్ కుదరలేదనమాట. ఫస్ట్ ట్రై చేసి తర్వాత మళ్ళీ వీడియో అనేది మళ్ళీ రిటర్న్ చేశానమాట. మళ్ళీ ఈ విధంగా చూడండి, ఈ విధంగా రౌండ్గా వచ్చిన చోట మళ్ళీ మనము ఇలా స్టార్ లాగా తిప్పానమాట. ఒక చోట సన్నగా తిప్పాను. ఇలా మనము అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చాను. అక్కడ మళ్ళీ మధ్యలో స్టోన్స్ కూడా వచ్చాయండి బాబోయ్, అక్కడ స్టోన్స్ కూడా వచ్చాయి. ఆ స్టోన్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ చాలా స్లోగా స్టిచ్చింగ్ చేశానమాట. బట్ అయినా కూడా చాలా కష్టపడ్డాను. నాకు కష్టపడ్డాను అనమాట. అంటే ఒక్క డిజైన్ అనుకున్నాను, ఇంకొక డిజైన్ మారిందనమాట. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అనేసి అంటారు కదా, అలా అయిందనమాట. బట్ నాకు రౌండ్ నెక్ కంటే ఇదే స్టార్దే బాగా నచ్చిందండి. చాలా బాగా అనిపించింది కొట్టిన తర్వాత అయితే. అండ్ ఇప్పుడు మా బ్రదర్ మ్యారేజ్ వచ్చేసి ఈ రోజుకి హల్దీ ఫంక్షన్ ఉంటుందండి. ఫ్రైడే రోజు హల్దీ ఫంక్షన్ ఉంటుంది. చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను వీడియోస్లో. చాలా బాగుంటాయి అన్నమాట. మా ఫంక్షన్స్ ఎలా ఉంటాయి కూడా చూడొచ్చు మీరు. అంటే పిల్లలవి పెడతానండి, మళ్ళీ పేరెంట్స్వి వాళ్ళవి పెడితే తిడతారనమాట. యూట్యూబ్లో పెడితే బాగుండదు, అందుకనేసి పిల్లలవి పోస్ట్ చేస్తాను. అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసి పెడతానమాట. అండ్ హల్దీ ఫంక్షన్ ఉంటుంది, శుక్రానా ఉంటుంది, తర్వాత నికా ఉంటుంది, తర్వాత వలిమా ఉంటుంది. ఇంకా ఫుల్ బిజీ అండి. ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయలేను. జస్ట్ నేను షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేను అనమాట 1 వీక్ వరకు. ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు ఫుల్ బిజీ అండి. బ్లౌజెస్ అయితే అన్నీ కుట్టడానికి పెండింగ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా జస్ట్ నాకు 8 days కూడా లేదండి. అంతా మొత్తం పని ఎక్కువ ఉందన్నమాట. అయినా చూడండి ఎంత డెకరేషన్ అవన్నీ ఉంటాయి కదండి, చాలా టైం ఉంటాయి అన్నమాట. బట్ ఏం చేయలేము, ఎందుకంటే ఫంక్షన్ వస్తే నాకే ఎక్కువగా క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. అవి చేయాలి, ఇది చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అనేసి. అందుకోసమని నన్నే ఎంచుకుంటారండి. ఎందుకంటే చాలా నీట్గా చెప్తుంది. ఏ చేయాలన్నా కూడా ఇలా కాదు అలా చేయండి అనేసి చెప్తాను అనమాట అందరికీ నేనైతే. ఎందుకంటే నాకు అంత ఐడియా ఉంటుందండి, ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా, ఈ డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, ఆ డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి కొద్దిగా మైండ్తో ఆలోచించి చేస్తానన్నమాట. నాకు ఇంట్లో పనులు చేసుకోవడం కంటే ఇలా బయట పని, అంటే ఇప్పుడు చెప్పాను కదండి, డెకరేషన్స్ అంట, ఏమైనా వర్క్స్ అంట, బయట వర్క్స్ అంట, ఇలా టైలరింగ్ అంట, ఇలాంటి పనులు చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంట్లో ఆడళ్ళు చేస్తూ ఉంటారు కదండి, నార్మల్గా ఇంట్లో కూర్చోడం, సామాన్లు కడగడం, వంట చేయడం, అలాంటి పనులు అంటే కొంచెం దూరంగానే ఉంటాను అనమాట. ఏమంటే ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే, మనమైతే వదిలే ప్రసక్తే లేదు. కానీ దానికంటే ఫస్ట్ నా డ్రీమ్ వచ్చేసి బాగా మంచిగా బయట ఇలా ఏదైనా చేయాలి, వర్క్ చేయాలి అనేసి కోరిక అనమాట. బట్ ఆ కోరిక నాది నెరవేరలేదు. అందుకనేసి ఇంకా హౌస్ వైఫ్గా ఉండిపోయి టైలరింగ్ నేర్చుకున్నాను అనమాట. మెల్లిగా టైలరింగ్ నేర్చుకొని టైలరింగ్తో అయినా నేను సంపాదించుకుంటున్నానండి. ఇండిపెండెంట్గా ఉండాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ డిజైన్ ఈ విధంగా అయితే వచ్చేసింది. చాలా బాగుంది కదండి. నేనైతే డిజైన్ కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఇలా మనము లేస్ని ఆపోజిట్ సైడ్లో కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. దానికి మోతీస్ కూడా యాడ్ చేయాలి. ఏ విధంగా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే చెప్తారు కదండి, ఫస్ట్ మనము రౌండ్ షేప్లో కటింగ్ చేసుకున్నాం అనమాట. దాన్ని ఈ విధంగా కన్వర్ట్ చేశానండి, బాగా వచ్చింది. అదే మనము దానినే తిరగతిప్పి రౌండ్ చేయడానికి చూస్తే కనుక అది చెడిపోయి ఉండేది. కానీ సిచ్యువేషన్ని బట్టి మనము మైండ్ని మారుస్తూ ఉండాలన్నమాట. అంటే ఆ పాయింట్ అక్కడ లేదు కాబట్టి నేను స్టార్స్ లాగా మార్చేశానండి. అది చూసారు కదా, 1/2 ఇంచ్ అనమాట. ఎంత లూజ్గా ఉందో చూడండి. ఎంత 1/2 ఇంచ్ ఉంటే చాలా వరకు మనకు వెడల్పు వస్తుంది అనమాట. ఆ వెడల్పు మనం స్టిచ్చింగ్ చేయాలంటే చాలా రౌండ్గా తిరగదనమాట. ఒక చోట తిరుగుతుంది, స్టార్టింగ్లో తిరుగుతుంది. కింది భాగం స్టిచ్చింగ్ అంటే ఇప్పుడు చేస్తున్నాను చూడండి, ఆ స్టిచ్చింగ్లో మనకు తిరగదనమాట. ఇలా లేకుండా ఉండాలి అంటే కనుక నేను స్టార్ లాగా తిప్పేశాను. చాలా బాగా నీట్గా వచ్చేసిందండి.
ఇంకా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. మోతీస్ చూపిస్తాను చూడండి. మోతీస్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో జస్ట్ ఒకటో రెండో చూపిస్తాను. ఈ మోతీస్ అయితే తీసుకోవాలి. నేను థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ కల్లి వైపుకి చూడండి, ఈ మిడిల్లో మనము ఒకటి వేసుకొని ఈ ఒక మోతీ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి లోపలికి తురిచి మనం టాకా అంటే లాస్ట్లో డాట్ వేసేస్తే సరిపోతుందన్నమాట. నాట్ వేయాలి. తర్వాత మళ్ళీ ఇంకొకటి అంటే మనము చాలాసార్లు ఏమంటే చేస్తామంటే అక్కడికక్కడే మనము తిప్పుకుంటూ వచ్చేస్తాం కదండి. అలా పెట్టుకోవద్దండి. ఎందుకంటే అక్కడికక్కడ చేయడం వల్ల మనకి థ్రెడ్స్ అనేది ఫ్యూచర్లో ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మోతీసి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా చేసుకొని కుడితే కనుక చాలా బాగా చాలా నీట్గా ఉంటుందండి. డిజైన్ చూడండి, ఈ విధంగా స్టిచెస్ అయితే కంప్లీట్గా అయిపోయింది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేసేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీరు హైప్ అనేది కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు హైప్ ఇస్తే చాలామందికి రీచ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.